Daily. Taste the Daily. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక భేటీ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నట్లుగా సమాచారం. తక్కువ ఫలితాలు సాధించిన నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. త్వరలోనే జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అలాగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకో పక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరగనుంది. అటు సొసైటీ, పాలక మండళ్లకు కూడా ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులతోటి కీలక భేటీ నిర్వహించనున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా అటు సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. తక్కువ ఫలితాలు సాధించిన నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. త్వరలోనే జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అలాగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకో పక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చ జరగనుంది. అటు సొసైటీ, పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పైన ఎప్పుడు నిర్వహించాలి అనేది ఒక సందిగ్ధం ఏర్పడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. యాక్చువల్ గా ఈ నెలాఖరు లోపల నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కూడా బీసీ రిజర్వేషన్ అంశంపై తెరపైకి రావడంతో, దాంతో పాటుగా పార్టీ గుర్తులతోటి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీనిపైన కొంత ఆచితూచి అడుగులు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా మనం చెప్పాలి. ముందుగా కేబినెట్ లో చర్చించాల్సినటువంటి అంశంపై చర్చిస్తారు. దాంతో పాటుగా ఎన్నికల తేదీ, ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం ప్రజెంట్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో తీర్పు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే ముందుగానే ఎన్నికలు నిర్వహించాలా అనే అంశంపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఇదే అంశాన్ని ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కూడా ఈ అంశాన్ని ఏ విధంగా చర్చించాలనే అంశం పైన కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కాంగ్రెస్ కైవసం చేస్తుంది. ఇదే ఉత్సాహంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో గెలవాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే పార్టీ బలహీనంగా తక్కువ సీట్లు సాధించిందో ఆ ప్రాంతాల నియోజకవర్గాలకు సంబంధించి కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిందని కూడా చెప్పాలి. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే వారికి ఏదైతే చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ కూడా సందిగ్ధం చేయాల్సినటువంటి అవసరం, ఏదైతే సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే అంశంపై మంత్రులతో కూడా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వంశీ, ఇప్పుడు ఏంటంటే కూడా పంచాయతీ ఎన్నికల రిజల్ట్ తర్వాత అటు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, మేము 55% వరకు మంచి మెజారిటీతో గెలిచామంటూ కూడా ఆయన మాటల్లోనే చెప్పిన సందర్భం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఏదైతే మీటింగ్ నిర్వహిస్తున్నారో ఇందులో క్లియర్ గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి ఇది రిపీట్ అవుతే చర్యలు తప్పవన్న దాన్ని ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే సాధారణంగా మనం గతంలో చూసాము, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 88% మేర ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ అలాంటిది
కాంగ్రెస్ పార్టీ కేవలం 66% మాత్రమే పరిమితమైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. కొన్ని నియోజకవర్గాలలో బలహీనంగా పార్టీ ఉందని, తక్కువ సీట్లు సాధిస్తుందని కూడా, అది కూడా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సొంత గ్రామాలలోనే కొంత ఏదైతే వెనుకబడినటువంటి అంశం కూడా దృష్టిలోకి వచ్చింది. ఇది ప్రతిపక్షాలకు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా ఒక ఆయుధంగా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల సొంత గ్రామంలోనే ఓడిపోయినటువంటి నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం పైన, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల పైన ఎంత వ్యతిరేకత ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ కూడా ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. అలాంటి అవకాశాలు కూడా విపక్షాలకి ఇవ్వకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే ఆ నియోజకవర్గాలు, ఆ సొంత గ్రామాలు కలిగినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా దీంతో పాటుగా అసెంబ్లీ తేదీ నిర్వహణకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశం పైన చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. శీతాకాల సమావేశంలో ఎలాంటి అంశాలు, కేవలం జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటుగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడు నిర్వహించాలనే అంశాలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా బీసీ రిజర్వేషన్ల పైన చర్చించాల్సినటువంటి అవసరం ఉంది మరోసారి. దీంతో పాటుగా ఇతర అంశాలు ఏదైతే అనేక అంశాలు, తాగునీటికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర అనేక అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సాగునీటి రంగం పైన ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేస్తా ఉంది. ఇదే అంశంపై కూడా చర్చించాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద అటు కీలకమైనటువంటి భేటీ ఈ రోజు జరగనుంది. ప్రధానంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, ఇతర అనేక బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.